చూడండి ఫ్రెండ్స్, గుడి ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్. లోకి పోతున్నాం మనం. ఇదేనండి గుడి ఎంట్రన్స్ లేకపోతున్నాం మనము. చూడండి బాగా, ఇది కాళ్ళు కడుక్కునే స్థలం ఫ్రెండ్స్. ఇక్కడ కుళాయిలు వెలుపుగా ఉంటాయి. కాళ్ళు కడుక్కునే స్థలం అండి. ఇప్పుడు మీకు శివుడిని చూపిస్తాను. చూడండి, ఎంట్రన్స్ లోనే శివుడు ఉంటాడండి. ఇక్కడ విగ్రహం చాలా బాగుంటుంది. చూసారా ఫ్రెండ్స్ ఎలా ఉన్నాడో. ఇదంతా రామాయణం. ఇక్కడ నాగులకట్ట గుడి ఉంది ఫ్రెండ్స్. ఇది నాగులకట్ట గుడి ఫ్రెండ్స్. ఇదంతా చూడండి. మీకు ఇక్కడ ఎంట్రన్స్ లో నాగమయ్య, నాగేంద్రుడు స్వామి చుట్టూ ఉంది స్వామి. చూపిస్తాను. ఇది రావి చెట్టు, వేప చెట్టు ఫ్రెండ్స్. ఇక్కడ చాలా ఫేమస్ గుడి. ఎంట్రన్స్ లోనే ఉంది కదా. ఇక్కడ అమ్మవారి గుడి ఉంది. వేప చెట్టు కింద అమ్మవారి విగ్రహం పెట్టారు ఫ్రెండ్స్. చూడండి. ఇప్పుడు మనం రామాయణం గుడిలోకి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇదంతా ఎంట్రన్స్ లో ఉంది. ఇది లోపలికి వచ్చాం ఫ్రెండ్స్. ఇది రామాయణం గుడి. ఇది ఆంజనేయ స్వామి గుడి అండి. బాగా కనిపిస్తున్నాడు కదా ఆంజనేయ స్వామి గుడి. బాగా చూడండి, పవర్ఫుల్ స్వామి. ఇక్కడ తులసమ్మ, ఎదురుగా రాముల వారు ఉన్నారండి. చూడండి. ఇదిగోండి రాముల వారు. ఇప్పుడు మనం వెనుపక్కకు పోదాము. ఇక్కడ అమ్మవారు ఉంటారండి, లక్ష్మీ అమ్మవారు. ఇదండి చూడండి. విఘ్నేశ్వరుడు అండి కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ అమ్మవారండి తాళం వేశారు. ఇప్పుడు మనం శివుడి గుడికి వచ్చామండి. శివుడు కనిపిస్తున్నారు కదా. దర్శనం చేసుకొని ఇప్పుడు అమ్మవారి గుడికి వచ్చామండి. పార్వతీ అమ్మవారు. ఇక్కడ కూడా డోర్ వేశారండి. చూడడానికి మనకు కనుల విందుగా ఉంది కదండి అమ్మవారు. ఇక్కడ అమ్మవారు, ఇక్కడ శివుడు, ఇక్కడ నవగ్రహాలు ఉన్నాయి. ఇక్కడ ఎదురుగా నందీశ్వరుడు ఉన్నారు.
నేను మీకు మళ్ళీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ చూపిస్తానండి. స్వామి గుడి టెంపుల్లోకి వెళ్తున్నాం. ఇక్కడ సంజీవన రామాయణం అండి, నంద్యాల జిల్లా. చాలా పవర్ఫుల్ స్వామి అండి వెంకటేశ్వర స్వామి. నాకు ఇష్టమైన దేవుడు ఈయననే అండి వెంకటేశ్వర స్వామి. మీకు ఎంట్రీలోనే చూపిస్తున్నాను. ఎదురుగా విఘ్నేశ్వరుడు ఉన్నాడండి. ఇదంతా వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి. ఇప్పుడు మనం విఘ్నేశ్వరుడి దగ్గరలో ఉన్నామండి. ఇదండి చూడండి విఘ్నేశ్వరుడు చాలా బాగున్నాడు కదండి. ఫస్ట్ వీళ్ళకి మొక్కున్న తర్వాతనే కదండి మనం ఎవరినైనా మొక్కుకోవాలి. ఇప్పుడు లోపలికి వెళ్తున్నామండి. మెట్లు అండి ఇవి, వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళేటప్పుడు మెట్లు. గుడి దగ్గరికి వచ్చామండి. స్వామి మీకు కనిపిస్తున్నాడు కదా, చాలా బాగున్నాడు కదండి. ఇంట్రెస్ట్లోనూ బాగున్నాడు కదా. చూడండి గుడి వాతావరణం. ఇక్కడ వెంకటేశ్వర స్వామి పాదాలు. చూడండి ఇది స్వామివారిది. ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఇక్కడ ఉన్నాడు. జనాలంతా చుట్లు తిరుగుతున్నారు ఫ్రెండ్స్. మీరందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా వెంకటేశ్వర స్వామిని వేడుకుంటున్నానండి. బాయ్ అండి. చూడండి దర్శించుకోండి వెంకటేశ్వర స్వామిని. మీకు ఈ స్వామి నచ్చితే కామెంట్ చేయండి. బాయ్ అండి.